ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 35ను పరిశీలిద్దాం. అర్జునుడు తన బంధువులను గురువులను యుద్ధభూమిలో చూసి తీవ్రమైన దుఃఖంతో ఉన్నాడు. తన కర్తవ్యం మరియు తన ప్రేమ మధ్య నలిగిపోతూ తన హృదయంలోని వేదనను కృష్ణుడితో పంచుకుంటున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ మధుసూదన, వారు నన్ను చంపినా సరే నేను మాత్రం వీరిని చంపాలని కోరుకోవడం లేదు. కేవలం ఈ భూమి కోసం కాదు, 3 లోకాల ఆధిపత్యం లభిస్తున్నా కూడా నేను ఈ పాపం చెయ్యలేను. ఇది అర్జునుడి యొక్క కరుణ, బంధువుల పట్ల ఉన్న ప్రేమను చూపిస్తుంది. రాజ్యం కన్నా అధికారం కన్నా అతనికి మానవ సంబంధాలు ముఖ్యమనిపిస్తున్నాయి. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఆయన అర్జునుడి మాటలను ఎంతో ఓర్పుతో వింటున్నాడు. నిజమైన గురువు శిష్యుని మనసులోని ఆవేదనను పూర్తిగా అర్థం చేసుకుంటాడు. అర్జునుడి ఈ మానసిక సంఘర్షణ ద్వారా కృష్ణుడు మానవత్వంలోని లోతైన బలహీనతలను, అనుబంధాల యొక్క ప్రభావాన్ని మనకు తెలియజేయబోతున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు కర్తవ్యానికి, వ్యక్తిగత భావాలకు మధ్య సంఘర్షణ ఎదురవుతుంది. ఈ శ్లోకం మనల్ని ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రోత్సహిస్తుంది. మన నిర్ణయాలు కేవలం భావోద్వేగాల మీద ఆధారపడి ఉన్నాయా, లేక ధర్మం మీద ఆధారపడి ఉన్నాయా అని ఆలోచించాలి. మన అనుబంధాలు మనల్ని సరైన మార్గం నుండి తప్పిస్తున్నాయేమో గమనించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.